హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం తమలపాకు మొక్క నాటుకుందాము. మన గార్డెన్లోకి కొత్త మొక్క వస్తుందండి. తమలపాకు మొక్క చూసారా? కాగడమల్లే ఎంత బాగా పూస్తుందో మన గార్డెన్లో, ఎన్ని పూలు ఉన్నాయో. ఇది మల్లె మొక్క. రోజు కోస్తున్నానండి మల్లెపూలు. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి మల్లెలు. మల్లె చెట్టు దగ్గర ఉంటే చాలండి, భలే పరిమళిస్తున్నాయి ఈ మల్లెపూలు. ఈ మొక్క తమలపాకు మొక్క అండి. తెలిసిన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో చాలా పెరిగిందండి, భలే పెరిగింది ఈ తమలపాకుల మొక్క. చాలా బాగుందండి వాళ్ళ ఇంట్లో చూస్తే. అందుకని ఒక మొక్క తీసుకొచ్చాను. చూడండి, ఇవి వేర్లు. ఈరోజు ఈ తమలపాకు మొక్కను నాటుదాము. తమలపాకు మొక్కని 50 రూపాయల టబ్బులో నాటుదామండి. 50 రూపాయల టబ్బులో మట్టిని లేయర్గా నింపాను. ఇప్పుడు ఈ మట్టి ఎలా ఉందో చూద్దాము. గార్డెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్, మట్టి, ఇవి 3 లేయర్గా వేసుకుంటూ వచ్చానండి. ఇది నింపి కూడా నెల అవుతుంది. నా దగ్గర కిచెన్ వేస్ట్ కానీ ఏ వేస్ట్ ఉన్నా కూడా ఇలా టబ్స్ నింపుతూ ఉంటానండి. మనకి ఎప్పుడు మొక్క వస్తే అప్పుడు వేసుకోవచ్చని అలా నింపిన ఈ టబ్బులో మనం తమలపాకు మొక్కను నాటుదాము. అసలు ఫస్ట్ ఎలా ఉందో చూద్దామండి. మట్టి మొత్తం కంపోస్ట్ అయిందో లేదో. నెల దాటిపోయింది నింపి కూడా. కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ వేసానండి. వేసి నింపాను ఈ టబ్బుని. మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్, ఏ వేస్ట్ ఉన్నా కూడా ఇలా నింపుకుంటూ ఉండాలండి ప్రతి టబ్బుని. మన దగ్గర మొక్కలు వచ్చినప్పుడు లేదా విత్తనాలు వచ్చినప్పుడు నాటుకోవచ్చు. నేను అలానే చేస్తాను. చూసారా? మొత్తం కంపోస్ట్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎండిపోయిన ఆకులు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏమి లేదండి. మీకు చూపిస్తా. చూడండి, ఒక్క పీస్ కూడా మిగలలేదు. మొత్తం కంపోస్ట్ అయిపోయింది. మీకు లోపల నుంచి కూడా చూపిస్తా. నెల 10 రోజుల్లో పూర్తిగా అవుతుందండి కంపోస్ట్. మొత్తం అయిపోయింది. మీకు బాగా లోపల నుంచి చూపించాను టబ్బు. ఇంకా అక్కడక్కడ పీసులు మిగులుతాయండి. ఇది ఆకు కాదండి, అది క్లాత్. ఆకు అయినట్టయితే కంపోస్ట్ అయిపోయేది. క్లాత్ కాబట్టి ఇంక అలానే ఉండిపోయింది. ఇంకా ఈ టబ్బులో తమలపాకు మొక్కను నాటితే తమలపాకు మొక్క పచ్చగా, హెల్దీగా, ఆరోగ్యంగా పెరిగి కలకల్లాడుతూ ఉంటుందండి. ఇంకా నాటేద్దాము ఈ టబ్బులో. మనం ప్రతి టబ్బుని ఇలా నింపి పెట్టుకోవాలండి. నింపి పెట్టుకుంటే మనం ఏ మొక్కలు వేసినా, ఏ విత్తనాలు నాటినా కూడా చక్కగా పెరుగుతాయి. మనకి గార్డెన్ వేస్ట్లో ఇలాంటి క్లాతులు అవి వస్తూ ఉంటాయండి. చూసారా? ఆ క్లాతులు మాత్రం కంపోస్ట్ అవ్వవు, అలానే ఉండిపోయింది. అలాంటివన్నీ అవ్వండి. గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ లేదా మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కూడా ఆ వేస్ట్ మొత్తం కంప్లీట్గా అయిపోతాయి. ఇంకా నాటుకుందాము తమలపాకు మొక్కని. చూసారా వేళ్ళు ఎన్ని ఉన్నాయో. ఈ మొక్క కూడా మనీ ప్లాంట్ లాగానే ఉందండి. కొమ్మేసినా కానీ బతికేటట్టుంది. నేను ఫస్ట్ టైమే తమలపాకు మొక్క నాటడం. గార్డెన్ వేసిన మొదట్లో నాటానండి తమలపాకు మొక్కని.
అది చనిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ నాటలేదు. మళ్ళీ ఇప్పుడు నాటుతున్నాను. సమయానికి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నది కాబట్టి మళ్ళీ ఇప్పుడు నాటుతున్నా. ఈసారి చూడాలండి ఎలా ఉంటుందో. బాగా రావాలి తమలపాకు మొక్క మన గార్డెన్లో. ఇంకా పెట్టేద్దాము. కొంచెం లోపలికి పెడదాము. మన ఇంట్లో కూడా తమలపాకు మొక్క బాగా అల్లుకోవాలండి. వాళ్ళ ఇంట్లో మాత్రం భలే అల్లుకుందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఒక స్టిక్ పెడదామండి ఈ మొక్కకి సపోర్ట్గా. స్టిక్ పెడుతున్నానండి. గల్లిద్దాము. ఇంకా బాగా అల్లుకోవాలండి తమలపాకు మొక్క. ఇంకా మట్టి సరిపోలేదు, నిండుగా పోసేద్దాము. మనము గార్డెన్ వేస్ట్, కిచెన్ వేస్ట్ ఇవన్నీ లేయర్గా వేసుకుంటూ టబ్బు నిండా నింపాం కదండి. అది అంతా కంపోస్ట్ అయిపోయి మట్టి అంతా డౌన్ అయిపోయింది. అందుకని మళ్ళీ మట్టి పోసాను. మరి నిండుగా ఉండాలి కదండి మొక్కకి మట్టి. లోపలంతా కంపోస్టే కదా. మట్టిని కూడా మంచిగా కలపాలండి. మట్టిలో అన్ని రకాలు ఉండాలి. మీకు తెలుసు కదండి, 50% మట్టిలో 30% కంపల్సరీగా ఎరువు ఉండాలి. 10% ఇసుక, 10% వరి పొట్టు, వేపపిండి మాత్రం కంపల్సరీగా ఉండాలి. మొక్క హెల్దీగా పచ్చగా పెరగాలంటే వేపపిండి చాలా అవసరం అండి ఎరువుతో పాటు. నాటేసాను. ఇంకా వాటర్ ఇచ్చేద్దాము. బాగుందండి తమలపాకు మొక్క. ఇప్పుడు సమ్మర్ కదండి, మనం మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటుకోవాలన్నా ఈ నెల మాత్రమేనండి. ఇంకా ఏప్రిల్ నుంచి ఎండలు ముదురుతాయి. ఎండలు బాగా ముదిరిపోతే మొక్కలు కానీ విత్తనాలు కానీ వేసినా కానీ ఉపయోగం ఉండదు, బతకవండి. అందుకని ఈ నెలలోపే మనం ఏ మొక్కలు నాటుకున్నా కానీ ఈ నెలలోపే నాటుకోవాలి. వాటర్ ఇస్తున్నానండి తమలపాకు మొక్కకి. ఫస్ట్ టైం కదండి 3 మొగ్గులు ఇచ్చేసాను. ఇంక సరిపోతాయి. ఇంకా హెల్దీగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందండి మన గార్డెన్లో తమలపాకు మొక్క.